అసెంబ్లీ స్టార్ట్ అయింది, ముఖ్యమంత్రి కూడా సభకు వచ్చిండు, శ్రీధర్ బాబు చర్చ ప్రారంభించిండు. ఇవాళ యాక్చువల్గా మూసీ సుందరీకరణ మీద చర్చ స్టార్ట్ అయింది. సో మనం కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద వ్యతిరేకంగానే ఉన్నాం. దాన్ని చాలా స్పష్టంగా మార్నింగ్ న్యూస్లో లేవనెత్తుతున్నాం, ఎండగడుతున్నాం. దాంట్లో ఏం డౌట్ లేదు మూసీ విషయంలో కూడా. అయితే మూసీ సుందరీకరణ అన్న అంశం మీద చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చలో ముఖ్యమంత్రి లేడు. సరే, పాలమూరు రంగారెడ్డి చర్చ లేదు కాబట్టి కేసీఆర్ రాలేదేమో, మాజీ ముఖ్యమంత్రి ఏమోలే వస్తాడేమోలే అని కొంతమంది బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, ఆయన అభిమానులు చాలామంది అనుకున్నారు. అది కూడా ఉన్నది. అయితే అలా సడన్గా ఈ మూసీ సుందరీకరణ మీద చర్చ జరిగేటప్పుడు శ్రీధర్ బాబు మాట్లాడిండు. కొద్దిసేపు క్వశ్చన్ అవర్ లాగా డిస్కషన్ అయింది, నడిచింది. దాని తర్వాత హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితి మారింది. దాని తర్వాత శ్రీధర్ బాబు గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు సభానాయకుడిగా ఆయన లేచి మాట్లాడారు. దాదాపు ఒక 15 నిమిషాలు ఆయన స్పీచ్ తర్వాత 10-15 నిమిషాల స్పీచ్ తర్వాత కొంత హీట్ డిబేట్ జరిగిన సందర్భంలో